మల్కాజ్గిరిలోని శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సహచరిణి 2026 అవగాహన కార్యక్రమం ఘనంగా ముగిసింది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా మారి ప్రజలకు పోలీసులకు మధ్య వారధిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య సభ్యులకు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత మరియు అత్యవసర వేళల్లో పోలీస్ సేవల వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. మేము 154లో కొత్తగా దిగాం. మా బాబు కూడా మీ పాప చదివేసుకోలే. ఇదే ఆటోలో కలిసి పంపిద్దామని. ఇప్పటికీ ఆటోలో 6 పిల్లలు ఉన్నారు. మరేమీ పర్వాలేదు, మా వాడు ఎలా అలా సర్దుకుని కూర్చుంటాడు. సారీ అండి, ఆటోలో బడి పిల్లల్ని 6 మించి కూర్చోబెడితే రూల్స్ ఒప్పుకో. మమ్మీ అందరూ తమ్ముడు పెట్టండి. మళ్ళీ అన్నట్లు చేయబెట్టండి. ప్రేయర్ చేసుకోవాలి. అందరూ ఇలా ప్రేయర్. కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్గా నా కాలనీలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలు, పిల్లలు నా వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తారు అని ప్రతిజ్ఞ చేస్తారు. థ్యాంక్ యూ. కంప్లైంట్ ఇచ్చేంత మాట ఎఫ్ఐఆర్ కాదు, తెలుసా విషయం? ఎఫ్ఐఆర్ బుక్ చేస్తేనే ఎఫ్ఐఆర్. సో ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు. పోయి కంప్లైంట్ చేయగానే ఆటోమేటిక్ కేసు అయిపోతుంది, మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు. అట్లుండదు. చట్టంలో పోలీసులు ఎంత యాక్టివ్ గా ఉన్నా కానీ చట్టం గురించి కంప్లైంట్ కానివ్వండి, లేకపోతే అక్యూజ్ కానివ్వండి, మీ మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మీకు చట్టం తెలియాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మీరు వీడియోస్ చూసి యాక్సిడెంట్ వీడియో, అవి ఏది కూడా సినిమాలలో కంటిన్యూ చేసిన వీడియోలు కాదు. మనకు తెలిసిన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు, మన రిలేటివ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బాగా అయి ఉండొచ్చు. సో మనం ఏదో అనుకుంటాం, ఒక చిన్న ఏముంటుంది హెల్మెట్ వాళ్ళు పెట్టుకోకపోతే ఏమవుతుంది అని చెప్పి. బట్ అలా ఒక చిన్న తప్పు విల్ లీడ్ టు డెత్. దట్ విల్ డ్రాగ్ ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్ మీద తీసుకొస్తుంది. ఒక యాక్సిడెంట్ ఎప్పుడు అదే అంటారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ మనిషికి అన్యాయం జరగదు, ఆ మొత్తం కుటుంబాన్ని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు జనరల్లీ మీ ఇంట్లో మీ కొడుకులు లేకపోతే కూతుళ్ళు హస్బెండ్ వెళ్ళినప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి. చెప్తారు కదా, చూసింది కదా ఏమో హెల్మెట్ పెట్టుకోకపోతే హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుందాను, జుట్టు ఊడిపోతుందాను, లేకపోతే పెళ్లికి పోతున్నాం ఇప్పుడు ఎందుకు అట్లాంటివి ఉండదు. ఎందుకంటే యాక్సిడెంట్ కి టైం తెలియదు. వాళ్ళందరికీ మ్యానిపులేట్ చేసి, లేకపోతే మాయ మాటలు చెప్పేసి, ప్రలోభ పెట్టి, బలవంతం చేసి, లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి నానా రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటూ ఒక దేశం నుంచి వేరే దేశానికి కావచ్చు, ప్రదేశానికి కావచ్చు తీసుకెళ్లి అమ్మేయడం, వ్యవసాయం చేపించడం, వాళ్ళ అవయవాలు, మన బాడీలో ఉన్న అవయవాలు చాలా విలువైనవి, అవి తీసుకొని వేరే వాళ్ళకు ట్రాన్స్ప్లేట్ చేయడం. ఓకేనా? సో ఎన్నో రకాలుగా అక్రమ రవాణా జరుగుతుంది. సో ఎవరికి జరుగుతుంది? ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే అవగాహన, ఇప్పుడు నీకు చెప్తున్నాం కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి తెలియదు. అవునా కదా? ఇప్పుడు మేము సమ్ ఏరియాలో ఉంటున్నాము అంటున్నారు, ఇంకెంతో బాధలు కష్టాలు ఉంటాయి కదా. నాలాంటి మంచి వాళ్ళు వచ్చి నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, వేరే దేశానికి మీ బాబుకు పంపి అంటే నువ్వు అప్పు చేసుకుని నేను తాడేసి ఏమి వాళ్ళకు బ్రోకర్కి డబ్బులు ఇచ్చి పాస్పోర్ట్ చేపించి పంపించేస్తాను. కొడుకు ఫోన్ చేయడు, ఫోన్ ఎత్తాడు, ఏమైందో తెలియదు, అలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటావు. కానీ నువ్వు ఫస్ట్ మొదటి స్టెప్ ఏంటి? నువ్వు తప్పు చేసినావు. డబ్బు ఆశపడి ఎంబడే డబ్బులు కట్టేసి పాస్పోర్ట్ చేపించి ఉద్యోగం వస్తుందనేసి తెలుసుకున్నావా? వెనుక నిజమే జరుగుతుందా లేదా, వాళ్ళు నిజంగా పాస్పోర్ట్ చేసేట వల్ల మంచి ఉద్యోగం ఇప్పించడం వల్ల గవర్నమెంట్ అర్హత ఏమైనా ఇచ్చిందా, సర్టిఫికేట్ ఏమైనా ఉందా అని తెలుసుకుంటున్నామా? ఎన్నో గ్రూప్లలో యాడ్ అయిపోతున్నాం. వాళ్ళందరికీ మ్యానిపులేట్ చేసి, లేకపోతే